హాయ్ హలో అందరికి నమస్తే. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తా ఉన్నాం. ఒక సంచలనం అనే చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్య కాలంలో సంచలనంగా మారినటువంటి అంశం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో సంబంధం లేనటువంటి వాళ్ళందరినీ కూడా వరుసపెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నారు. వాంగ్మూలాలు తీసుకొని వాళ్ళ దగ్గర సంతకాలు లేకుండా వీళ్ళే వాంగ్మూలం ఇచ్చారని చెప్పి కోర్టులో కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు, కోర్టులు కూడా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక జగన్ రాత్రి అరెస్ట్ అవుతారో, పొద్దున అరెస్ట్ అవుతారో, బెంగళూరులో అరెస్ట్ అవుతారు, హైదరాబాద్లో అరెస్ట్ అవుతారు, ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అవుతారు, విజయవాడలో అరెస్ట్ అవుతారు, తాడేపల్లి ప్యాలెస్లో అరెస్ట్ అవుతారు అని చెప్పి ఇట్లా రకరకాల వార్తలు మనం చూస్తా ఉన్నాం. అయితే వీటన్నింటికి సంబంధించి వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా క్లియర్గా చెప్తూ వచ్చారు. అసలు లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు, ఎందుకు జరగలేదు అనడానికి కూడా చాలా ఎగ్జాంపుల్స్ మన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అయితే ఆ సందర్భంగా విజయసాయిరెడ్డికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్ ఏ రకంగా ఇరికించాలనేటువంటి ఒక కుట్ర చేస్తున్నారనే అంశాలు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. దానికి తగ్గట్టుగానే వీళ్ళు చెప్పారో, వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దానికి సంబంధించి ఉట్టి మాటలు కాకుండా ఒక సంచలనమైనటువంటి ఒక వీడియోను ఈరోజు వైసీపీ పార్టీ బయట పెట్టడం జరిగింది. ద వైర్ అనేటువంటి ఒక పరిశోధనాత్మకమైనటువంటి ఒక కథనాన్ని, దానికి సంబంధించి వాళ్ళు సీక్రెట్ మీటింగ్ జరిగినటువంటి ఆ విజువల్స్ కూడా ఈరోజు బయట పెట్టడం జరిగింది. ఎవరైతే విజయసాయిరెడ్డి మరి నేను ఏ ప్రలోభాలకు కానీ ఎవరికి కానీ నేను లొంగలేదు, నా అంతకు నేను కానీ రాజీనామా చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరున్న రకరకాల మాటలు మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు. దానికంటే ముందు అంటే ఈ లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి ఉన్నారు, విచారణకు రావాలని సిఐడి ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో, నోటీసులు ఇచ్చిందో, ఆ తర్వాత అంటే కొన్ని గంటల ముందు, విచారణకు వెళ్ళడానికి కొన్ని గంటల ముందు మరి విజయసాయిరెడ్డి ఎవరెవరిని కలిశారనే దానికి సంబంధించి మరి ఇప్పుడు సంచలనంగా మారింది. టీడీపీ పార్టీ నాయకుల్ని అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆత్మలుగా ఉంటారనేటువంటి కొంతమంది కీలకమైనటువంటి నాయకులను మరి విజయసాయిరెడ్డి కలవడం జరిగింది. కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. దానికి సంబంధించిన వీడియో మన స్క్రీన్ పైన మీరు చాలా నీట్గా చూడొచ్చు. ఈ వీడియోకి సంబంధించి ద వైర్లో ఒక కథనం కూడా వచ్చింది, సంచలనాత్మకమైనటువంటి కథనం. ఆ కథనం అంటే ఈ వీడియోకి సంబంధించి ఏ రకంగా వాళ్ళ ఆ కథనం ఉందంటే, టీడీ జనార్దన్ అంటే టీడీపీ పార్టీ కీలకమైనటువంటి నాయకులు, చంద్రబాబు నాయుడు గారికి ఆత్మగా ఉంటారని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఆయన విజయసాయిరెడ్డి. ఇద్దరు ఒకరి తర్వాత ఒక ఇంట్లోకి ప్రవేశించి ఒక 45 నిమిషాల తర్వాత, ఒక గంట తర్వాత మళ్ళీ విడివిడిగా ఎవరికి వాళ్ళు విడివిడిగా వచ్చి వేరు వేరు కారులో వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు మీరు చూడొచ్చు. అయితే ఈ సీసీటీవీ ఈ ఫుటేజ్ అయితే రిలీజ్ చేస్తే దాని ప్రకారం మార్చి 11 సాయంత్రం అంటే ఈయన సిఐడి విచారణకు హాజరు కావడానికి ముందు కొన్ని గంటల ముందు 5:49 విజయసాయిరెడ్డి విజయవాడలోని తాడేపల్లిలో ఉన్నటువంటి పార్క్ విల్లాలో విల్లా నెంబర్ 27లోకి వెళ్ళాడు. ఈ విల్లా ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు, సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క సోదరుడు. విజయసాయిరెడ్డి లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైనటువంటి టీడీ జనార్దన్ అదే విల్లాలోకి వెళ్లారు. సుమారు 45 నిమిషాల పాటు వారిద్దరూ ఆ ఇంట్లో భేటీ అయ్యారు. సాయంత్రం 6:50 విజయసాయిరెడ్డికి బయటకు రాగా వెంటనే జనార్దన్ రెడ్డి కూడా విల్లా నుంచి బయటికి వచ్చారు. అంటే ఈ లిక్కర్ కుంభకోణం అని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, పైగా సిఐడి విచారణకు హాజరవుతున్నటువంటి కొన్ని గంటల ముందు ఈ భేటీకి సంబంధించి ఖచ్చితంగా ఒక కుట్ర ఉంది అని చెప్పి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తా ఉన్నారో ఆ కుట్ర ఉందనడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ వేరే ఏమీ అవసరం లేదు. అంటే ఈ భేటీ వెనక ఏం జరిగింది, ఇక్కడ విజయసాయిరెడ్డి ఏమేమి చెప్పాడు, ఇక్కడ తనకు తెలిసినటువంటి అంశాలకు సంబంధించి అనేక అంశాలు అక్కడ ఆ పార్టీ నాయకులు, టీడీపీ పార్టీ నాయకులతో కీలక భేటీలో చర్చించారు. మరి ఇక్కడ విజయసాయిరెడ్డి చెప్పినట్టుగానే ఆయన డైరెక్షన్లోనే ఆయన చెప్పినట్టుగానే ఈ లిక్కర్ స్కామ్ అనేది జరిగిందని చెప్పి ఇక్కడ కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులందరినీ కూడా మరి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి సిఐడి విచారణ తర్వాత విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి నీతి మాటలు మనం విన్నాం కదా. వ్యవసాయం చేసుకుంటాను, జగన్మోహన్ రెడ్డి ఆ కోటరీ చుట్టూ ఉన్న కోటరీ ద్వారా మరి పార్టీ చెడిపోయింది, నాశనం అయిపోయిందని చెప్పి నేను ఎవరికి కూడా తల వంచకుండా బతికాను నేను, జగన్మోహన్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు, వైసీపీ పార్టీ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి, అంటే అప్పటికి కూడా నేను నమ్మకంతో విజయసాయిరెడ్డికి ఒక కీలకమైనటువంటి పదవి నుంచి ఎంపీగా పదవిని ఇస్తే అప్పటికి 3 సంవత్సరాల పైగా టైం ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళ స్వార్థం కోసం ప్రలోభాలకు తలొగ్గి మరి ఆ రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగమైనటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. దానికి సంబంధించినటువంటి
ఈ దానికి సంబంధించినదే ఈ సాక్ష్యం. ఇంతకన్నా ఏం కావాలి? ఆ వీడియో క్లిప్పింగ్స్ లో చాలా క్లియర్ గా ఎవరెవరిని కలిసారు, ఏ టైంలో కలిసారు అనేది చాలా క్లియర్ గా ఉంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోని అయితే బయట పెట్టడం జరిగింది. ఈ వీడియో బయట పెట్టిన తర్వాత ఇన్ని రోజులు వైసీపీ పార్టీ ఏదైతే చెప్తూ వచ్చిందో కొంతమంది నమ్మలేదు. విజయసాయిరెడ్డి లేదు, విజయసాయిరెడ్డి చెప్పిందే నిజం అనుకున్నటువంటి క్రమంలో ఈ వీడియో పెద్ద సంచలనంగా మారింది. ఏపీ రాజకీయాల్లో ఒక పెను సంచలనం అని చెప్పొచ్చు ఈ వీడియో. మరి చూడాలి, ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇన్ని రోజులు చాలా పారదర్శకంగా అనేక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పి కొంతమంది మీడియాలో డిబేట్లో చెప్పినటువంటి వ్యక్తులు మరి దీనికి సంబంధించి ఏం చెప్తారో చూడాలి. మొత్తం కుట్రనే, ఇక్కడ ఏమీ లేదు. ఇరికించాలి, అరెస్ట్ చేయాలి, పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డికి కీలకంగా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా తమ వైపు లాక్కోవాలి. నయానా భయానా ఏదో రకంగా విజయసాయిరెడ్డికి సంబంధించి విశాఖలో ఉన్నటువంటి భూముల వ్యవహారం అందరికీ తెలిసిందే, వాళ్ళ అల్లుడికి సంబంధించిన వ్యవహారం అందరికీ తెలిసిందే. సో ఇట్లాంటివి బయటికి రాకుండా ఉండాలి, నీకేం ఇబ్బంది ఉండదని చెప్పి ఆ వ్యక్తిని అటువైపు తిప్పుకొని మరి జగన్ గారిని తనకున్నటువంటి సన్నిహితులను ఆర్థికంగా అన్ని రకాలుగా దెబ్బ కొట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ టీడీపీ పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ రకంగా కుట్రలకు పాల్పడుతూ ఉంది. దానికి ఇంతకన్నా సాక్ష్యాలు వేరే ఏమి కూడా అవసరం లేదు. ఈ లిక్కర్ స్కామ్ అంతా కూడా వీళ్ళు అల్లినటువంటి కథ, అందులో వీళ్ళందరూ కూడా కుట్రదారులే. ఈ వైరు కూడా దీనికి సంబంధించి ఒక సంచలనాత్మకమైనటువంటి కథాన్ని కూడా మరి వాళ్ళ వెబ్సైట్లో రాయడం జరిగింది. అదేవిధంగా వైసీపీ పార్టీ కూడా మరి అందరి నోర్లు మూయించే విధంగా ఈరోజు ఈ సంచలనమైనటువంటి వీడియోను కూడా రిలీజ్ చేసింది.